పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లిలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా నుండి విదేశీ శాస్త్రవేత్తలు హాజరై రైతులకు అవగాహన కల్పించారు। రైతులు ఫామ్ ఆయిల్ పంట సాగు చేయడంతో పాటు అంతర్ పంటలు వేసుకొని మంచి లాభాలు పొందవచ్చునని, ఈ పంట ద్వారా రైతులకు తాలు, కట్టింగ్ వంటి సమస్యలు లేవని, ప్రభుత్వం ప్రోత్సాహకంగా సబ్సిడీ అందిస్తుందని, ఈ పంటకు సంబంధించిన విత్తనాలు మలేషియా నుండి దిగుమతి చేసుకొని రైతులకు సబ్సిడీగా అందిస్తుందని, పంటను అమ్ముకోవడానికి ఇక్కడ త్వరలో ప్రభుత్వం సహకారంతో కంపెనీని ప్రారంభిస్తామని తెలిపారు। కాస్త నీరు ఇంకలు నీరు వేరే వేరే పంట పొలం తప్ప వేరే the crop or the branches or the fruits from the farm. In Thailand, formerly ఒక విషయం నేను చెప్పడానుకుంటున్నాను। ఆయన చిన్నప్పుడు ఏదైతే ఆయిల్ పామ్స్ ఇక్కడ 3 దేశాలు మలేషియా great factory and mills and very large mill in our place now. You know why? To bubble. It's used anywhere in the world. ప్రెస్ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను అడిసోనపల్లి సత్యనారాయణ గౌడ రైతును 10 ఎకరాల పామాయిల్ తోట పెట్టిన దాని అవగాహన సదస్సుకు వచ్చిన సందర్భంగా తెలిసింది ఏంటంటే, సేమ్ ఇది ఈ వేరే పంటలకు కష్టం నష్టం లేకుండా దీనికి బాగా కొద్దిగా ఈజీగా పనులు ఉన్నాయి। నీళ్లు పెట్టుడు రోజు 2 గంటలు, తర్వాత మన ముగింపు రోడ్డు ఒక సంవత్సరం కొంచెం వచ్చింది, అదేం పెద్ద ఇబ్బంది చేయలేదు। మామూలుగా లాంబ్డా కానీ పైపెత్తిన 3 కానీ 2 నెలలకు ఒకసారి కొడితే అది కూడా కంట్రోల్ అయ్యింది। తర్వాత అంతర పంటలు కొంచెం ఎక్కువ వెరైటీ వేయకుండా చిన్న పంటలు వేసుకుంటే ఎలుకలు కూడా రాకుండా ఉంటాయి। కొందరు రైతులు ఏం చేసిండ్రు, ఎలుకలు వచ్చినాయి అవి అని చెప్పింది అంతా వాళ్ళు వేరే పంటలు ఎక్కువ వేసి కొద్దిగా భూములు కూడా వాల్ రూపకంగా ఉంచి నీళ్లు పోయే రూపకమైన భూములు ఉండాలి। వాల్ రూపకంగా నీళ్ళు ఆగదు, నీళ్ళు నిలిచినప్పుడు గడ్డి పెరిగినప్పుడు ఎలుకలు అవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి। కాబట్టి నీరు నిర్వహణ చేసుకోవాలి। ఎలుకలు కూడా 10 ఎకరాలు వేసిన కాడ 10-12 సెంట్లు మాత్రమే పోయింది, ఆ మాత్రం నష్టం లేకుండా కష్టం లేకుండా ఏ పంటలు with Tirumana and with the Department of Agriculture. We think we have seen a beautiful plot this morning. We think oil production has a big future in your district. So we are happy to deliver a seed that allow to produce big quantity of oil in an environment with water deficit. So we have seen the seedlings this morning of the young plants. They are beautiful, so we are happy and we are very well received. మన సీడ్ సప్లై చేసిన తైవాన్ నుంచి ఆయిల్ పామ్ సీడ్ సప్లై చేసిన సైంటిస్టులు 4 రావడం జరిగింది। వారితో పాటుగా రంగనాయకులు గారు మన ఫ్యాక్టరీ సైట్ పెద్దరాత్పల్లి శ్రీరాంపూర్ మండల్ పెద్దపల్లి జిల్లాకు రావడం జరిగింది। ఇక్కడ రైతులకు అవగాహన సదస్సు మరియు ఫ్యాక్టరీ గురించి కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న సందేహాలున్నాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యిందని తర్వాత వాళ్ళు ఇక్కడ ఎక్స్పోజ్ చేయడానికి పిలవడం జరిగింది। దీనిలో రైతుల సందేహాలకు వాళ్ళు మొక్క పెట్టిన కాడ నుంచి పంట ఇచ్చే వరకు ఉండే సాధక బాధకాలు కానీ లాభ నష్టాల గురించి వివరంగా తెలియజేయడం జరిగింది। రైతులు కూడా కొంతమంది వాళ్ళకు ఉన్న డౌట్లను, రకరకాల అనుమానాలు కొత్త పంట కాబట్టి ఉన్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేసుకోవడం జరిగింది। తర్వాత వాళ్ళు వచ్చే సబ్సిడీ గురించి కూడా అడగడం జరిగింది। ఆ సబ్సిడీ కూడా ఇన్ని రోజులు మనకు ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఈ నెలలో రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది। దీని ద్వారా మనకు రైతుల